ప్రైజ్ ద లార్డ్. నీ సన్నిధి అనే కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. మనము ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య అనేది వారు రిపీట్ అవుతూ ఉంటుంది. మరి అలాంటి వారు వారి యొక్క సమస్యల గురించి ప్రార్థన కోరినప్పుడు ఈ యొక్క మెసేజ్ ఒక్కసారి మళ్ళా చెప్దామని ఆశపడుతూ ఉంటున్నాను. మీ సమస్యకు కారణం పితరుల దోషం ఉండవచ్చు, తరతరాల శాపం ఉండొచ్చు. ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నం చేసినా, మనకి ఎంత జాబ్ ఉన్నా కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే ఎంత చదువు ఉన్నా, ఎంత మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఎంత ఫ్యామిలీ బాగున్నా, ఎంత చక్కని ఉద్యోగం ఉన్నా, ఎంతో చక్కని కళాకాంతి ఉన్నా కూడా కొంతమందికి మ్యారేజెస్ అవ్వవు. అలాగే కొంతమంది జీవితాల్లో మ్యారేజెస్ అయినా కూడా కుటుంబంలో డివోర్స్ అవుతూ ఉంటుంది. కొంతమంది నాకు వచ్చి చెప్తా ఉంటున్నారు, వారి యొక్క అమ్మమ్మ డివోర్స్ తీసుకుందని, మనవ సంతానంలో ఉన్నవారు కూడా డివోర్స్లు అవుతూ ఉంటున్నాయి వారి ఫ్యామిలీలో అని చెప్తా ఉంటున్నారు. వీటన్నిటికీ కారణము తరతరాల శాపం. మనం చేసే క్రియలను బట్టి మనము రేపు మన తరం వారికి శాపాన్ని కానీ లేక బ్లెస్సింగ్ కానీ మనం పెడతా ఉంటున్నాం. కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాము. అసలు మన జీవితంలో ఎందుకు రిపీటెడ్గా ఏదైతే మనకు తరచుగా వస్తూ ఉందో, మీ కుటుంబంలో కానీ మీ ఇంట్లో కానీ, ముఖ్యంగా మీ భర్త కుటుంబంలోనే కావచ్చు, నీ కుటుంబంలోనే కావచ్చు, లేక మీ యొక్క పిల్లల కుటుంబంలోనే కావచ్చు, లేక మీ కుటుంబంలోనే కావచ్చు, ఏదైనా సమస్య రిపీట్ అవుతుందంటే అనారోగ్య సమస్యలే కావచ్చు, మానసిక అనారోగ్యమే కావచ్చు, లేక ఆర్థిక సమస్యలే కావచ్చు, లేక ఇంట్లో నెమ్మది లేని తనమై కావచ్చు, ఊరికే కొట్లాటలతో భయంకరమైన నెమ్మది లేని జీవితం కలిగి ఉంటున్నారేమో, పోలీస్ కేసులు అంటూ లేక కోర్టు కేసులు అంటూ తిరుగుతూ ఉంటున్నారా? ఏ సమస్య అయితే మీ కుటుంబంలో తరచుగా రిపీట్ అవుతుందో ఆ సమస్య ఏంటి అని చెప్పగలిగితే అది కుటుంబ శాపాల కింద వస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు మనము తెలుసుకుందామండి. ఒకసారి నేను చెప్పిన్నాను, ఈ జనరేషనల్ కర్సెస్ ఎలాగ వస్తుందని. రక్తంలో షుగర్ ఎలాగైతే వస్తుందో మనకు కూడా రక్తంలో బీపీ కానీ, తల్లిదండ్రులు పితరులకు ఉన్న సమస్యలు కానీ మనకి రిపీటెడ్ అవుతూ ఉంటుందంటే అది శాపం, అది కుటుంబ శాపము, తరతరాల శాపము, రక్తములో నుండి వచ్చే శాపాలు అన్నమాట. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ధైర్యంగా ఉండండి. ఈ మాటలు విన్న తర్వాత 7 విధాలుగా మనం ఈ శాపాలను కొట్టి వేయగలుగుతామని ఒక చక్కని మెసేజ్ ద్వారా మీ ముందుకు వచ్చాను. కాబట్టి అంతవరకు వినాల్సిందిగా కూర్చున్నాం. సరే, చాలాసార్లు మన జీవితంలో మనం చూస్తూ ఉంటుండగా మన ఫ్యామిలీలో, కుటుంబంలో రిపీట్ అవుతూ ఉంటుంది. ఆ దోషం కానీ, ఆ పాపం కానీ, లేక భయంకరమైన సమస్యలు కానీ రిపీట్ అవుతూ ఉంటుంది. అది కేవలము మన రక్తం నుండి వచ్చేదే. అందుకే బైబిల్లో రక్తాపరాధము అని మనం చూస్తూ ఉంటున్నాం. కయీను శపింపబడ్డాడు. ఎందుకంటే ఆ యొక్క రక్తాపరాధము, ఆయన చేసిన కార్యము అది తరతరాల వరకు వచ్చింది. బైబిల్లో కూడా మనం చూస్తే దేవుని దీవెనలు 1000 తరాల వరకు ఉంటుంది, కానీ శాపాలు మాత్రము 4-5 తరాల వరకు వస్తుందంట. కాబట్టి మన జీవితంలో కూడా 4-5 తరాల నుంచి ఏ శాపమైతే వస్తుందో అది నీతో అంతం కావాలని నీ విశ్వాసంతో కలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీతోనే మాట్లాడి నీ యొక్క శాపాల నుండి విముక్తి చెందించడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మీ కుటుంబంలో ఎందుకు ఈ సమస్య వస్తుందని గ్రహించాలి. కొన్నిసార్లు తల్లిదండ్రులతో మీరు కూర్చోవాలి, తాత అమ్మమ్మల నానమ్మలతో మీరు కూర్చోవాలి. ఏది మన కుటుంబంలో రిపీట్ అవుతుంది అనేది మీరు రాసుకోగలిగితే కనుక ఆ శాపం మీ ఇంట్లో ఉందని మీరు తెలుసుకొని అప్పుడు మీరు ఆ శాపం గురించి మీరు ప్రాధేయపడినప్పుడు ఖచ్చితంగా మన యేసయ్య ఒక శుభవార్త ఏంటంటే, మన యేసయ్య శాపాలను పాపాలను తుడిచివేయగల సమర్థుడు. ఆయన ఒక్క రక్తపు బొట్టు ద్వారా కుటుంబంలో ఉన్న శాపాలు తక్షణమే కూలిపోయేలాగా దేవుడు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎందుకు ఈ శాపాలు వస్తూ ఉంటాయి? సాతాను కూడా విచారిస్తాడంట, వీళ్ళ ఫ్యామిలీ ఎలాగుంది, వీళ్ళ పితరులు ఏ బలహీనతలు కలిగి ఉన్నారు, వీరు ఏ పనులు చేస్తూ ఉంటున్నారు, వీరు ఏ కార్యంలో పడిపోతూ ఉంటున్నారు. కాబట్టి పితరులు ఏ కార్యంలో పడిపోతారో అదే కార్యం రానున్న తరం వారికి కూడా ఆ యొక్క క్యారెక్టర్ ఉందా, ఆ యొక్క బలహీనతలు ఉన్నాయా, ఆ యొక్క స్వభావం ఉందా అని చూస్తూ ఉంటాడంట. సాతానుడు విచారిస్తూ ఉంటాడు. పితరు వాళ్ళకి కొంచెం జీవిస్తే చాలు వాడు వెంటనే శాపాలు తెచ్చిపెట్టే పాపానికి మనల్ని చోటునిస్తూ ఉంటాడు. ఆ పాపం చేయడానికి అవకాశాలు వాడు పుట్టిస్తూ ఉంటాడు, కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. వాడు 24/7 మనం శాపంలో ఉండాలని వాడు కోరుకుంటాడు.
కోరుకుంటా ఉంటాడు. ఆశీర్వాదంలో నడవడము వాడికి ఇష్టం లేదు. కానీ మన దేవుడు మనల్ని పిలిచింది ఆశీర్వాదంలో నడవడానికి. నీవు ఈ లోకంలో జీవిస్తున్నంత వరకు ఆశీర్వాదంలో నడవాలని దేవుడు కోరుకుంటా ఉంటున్నాడు. అంతేకాదు నీ కుటుంబం కూడా ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటా ఉంటున్నాడు. అయితే మన కుటుంబం శపించబడతా ఉంటుంది. ఎందుకు అంటే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 45వ వచనంలో మనం చూసినట్లయితే, ఏలే అనగా నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనున్నట్లు నీవు ఆయన మాట వినలేదు. కాబట్టి పైన భాగం చూస్తే, నీవు నాశనము చేయబడు వరకు ఈ శాపములన్నీ నీ మీదికి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును. శాపాలు మనం పట్టుకుంటాయి. నేను ఈ కుటుంబంలో జీవించానండి, కాబట్టి నేను ఇక్కడ నుండి బయలు వెళ్ళి నేను అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఇంకో దూర ప్రదేశంలో జీవిస్తే ఈ శాపాలు రావు అనుకుంటా. మంచిది, రక్తంలో వచ్చే శాపాలు ఉంటాయండి. మనం ఎక్కడున్నా కూడా ఆ శాపం మనల్ని పట్టుకుంటుంది. అంతేకాదు నీ మీదకి వచ్చి నిన్ను తరుముతుంది ఈ శాపం. కాబట్టి ఈ శాపాలు చాలా భయంకరమైనది. ఇదే అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో మనం చూస్తే 1 నుండి 8 వరకు ఆశీర్వాదాలు ఉన్నాయి. 15 నుంచి 68 వచనాల వరకు కర్సెస్ ఉన్నాయండి. కాబట్టి కర్సెస్, ఈ యొక్క శాపాలు నిజంగా మన జీవితంలో శాపం ఉంటే ఎలా ఉంటుందనేది మీకు తెలుసుకోవాలి. ఎందుకంటే రిపీటెడ్గా తరచుగా అదే కార్యంను చేస్తూ ఉంటావు. ఒకసారి ఒక సిస్టర్ నాకు వచ్చి చెప్తా ఉంటున్నారు ఏంటంటే, నేను మరి వయసులో ఉన్నప్పుడు లేక నేను జాబులు చేసేటప్పుడు దేవుని సేవకుల్ని దూషించేదాన్ని, దేవుని సేవకుల్ని తిట్టేదాన్ని. ఇప్పుడు నేను దేవుని తెలుసుకున్న తర్వాత దేవుని సేవకులు దేవుడు ఏర్పాటు చేశారని, వారు అభిషేకింపబడ్డారు నా కొరకని నేను తెలుసుకున్నాను. కానీ ఈరోజు నా కొడుకు కూడా నా వల్లే సేవకుల్ని ద్వేషిస్తున్నాడు, సేవకుల్ని దూషిస్తున్నారు, దైవ సేవకుల మీద రెస్పెక్ట్ లేదు అని చెప్పడం జరిగింది. నిజమే, ఆ తత్వము అనేది, ఆ స్వభావం అనేది మనలో ఎలాగ వస్తుందంటే దాదాపు 60% వరకు మన తల్లి తండ్రుల పితరుల శాపము ద్వారానే మనం నడిపించబడతా ఉంటున్నాం. అయితే 40% ఏంటంటే మన యొక్క స్వభావం బట్టి, మనము దేవుని నమ్ముకోవడం బట్టి మనము కొన్ని శాపాల నుండి మనం దాటిపోతూ ఉంటాం. అంతేకాదు యేసు ప్రభు నిజ రక్షకుడు అని తెలిసి చిన్న తరం నుండి యేసయ్యను పట్టుకొని ఉన్నట్లయితే శాపాలను ఆశీర్వాదంగా మార్చగల దేవుడు అండి. ఆయన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన ఎవరినైతే ప్రేమిస్తారో వారి శాపాలను సహితం ఆశీర్వాదాలుగా మారుస్తాడంట. కాబట్టి నువ్వు దేవుని ప్రేమిస్తూ నువ్వు జీవించినట్లయితే ఖచ్చితంగా శాపాలు మరి ఆశీర్వాదాలుగా మార్చబడతాయని మీరు నమ్మాలి. చూడండి, ఈ ద్వితీయోపదేశ కాండంలో మనం చదివినట్లయితే 48వ వచనం, మెడ మీద నీకు ఇనుపకాడి ఉంటుంది. మనం చేసే క్రియలు బట్టి మనం మెడ మీద ఇనుపకాడి ఉంటుంది. చూడండి, మనం ఏదైతే చేస్తున్నామో అది మన పిల్లలకి స్వభావ రూపంగా వెళ్తుంది. ఒకసారి ఒక సిస్టర్ వచ్చి చెప్పింది, మా ఇంట్లో అబార్షన్స్ ఎక్కువ అయ్యాయి, ఇప్పుడు నాకు అవుతున్నాయి అని చెప్పేది. అంటే కేవలం క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే అది కుటుంబ శాపంగా వచ్చింది. కొంతమంది చెప్తా ఉంటారు, నాకు పెళ్ళిళ్ళు లేట్ అవుతున్నాయి, ఇంకా కొంతమంది పిల్లలు లేట్ అవుతున్నారని చెప్తా ఉంటారు. ఆ గొడ్రాల తనం అనేది ఆ కుటుంబంలో శాపంగా ఉంది. ఎందుకు శపించబడ్డారు, ఎందుకు శాపంగా మారిందంటే మన క్రియలు, మనం ఏదైతే చేస్తున్నామో అది 2 ప్రతిఫలాలు ఇస్తాయి. ఒకటేమో బ్లెస్సింగ్స్గా ప్రతిఫలంగా వస్తుంది, ఒకటేమో శాపంగా ప్రతిఫలంగా వస్తూ ఉంటుంది. కాబట్టి మనం చేసే కార్యాలన్నిటి బట్టి మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. అందుకే నువ్వు జీవించే జీవితము చాలా జాగ్రత్తగా నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. నీ యొక్క స్వభావము కూడా చెక్ చేసుకోవాలంటున్నాడు. అందుకే యెహోషువ 1:8 కూడా మనం చూసినట్లయితే దేవాది దేవుడు ఆ ఆజ్ఞలు పాటిస్తే చాలు నీవు చక్కగా ప్రవర్తిస్తావు అని ఉంటుంది. చక్కగా ప్రవర్తిస్తూ చక్కగా జీవిస్తూ ఉంటే వారి కుటుంబము సహితము దీవించబడుతుంది. చూడండి, మన జీవితంలో కూడా మరి పితరులు కానీ పితరుల దోషాలు, వ్యభిచారమే కావచ్చు, నరహత్యనే కావచ్చు. మనం ఇందాక కయీను గురించి విన్నాం, నరహత్య చేశాడు, అంతే, ఆయన శపించబడ్డాడు, ఆయన సంతానం శపించబడింది. హేబేల్ని సొంత తమ్ముడిని హత్య చేశాడు. ఆ యొక్క రక్తపరాధం ఆయన మీద ఉంది. దేవుడు ఆయన మీద శాపం ఎలా ముద్రించాడు, ఆయన శిరస్సు మీద, ఆయన యొక్క ఫోర్ హెడ్ మీద, నొస్సల మీద ఆ యొక్క శాపం ఉందని మనం చూస్తూ ఉంటున్నాం. నిజమే, మనం ఎక్కడికి వెళ్ళినా శాపగ్రస్తులం అవుతూ ఉంటాం. ఎందుకంటే మనం చేసే కార్యాలు బట్టో లేక పితరులు జరిగించిన కార్యాలు బట్టో పిల్లలు శపించబడుతూ ఉంటారు. కొంతమంది అంటూ ఉంటారు, ఎందుకు నా కుమారుడు 4 ఏళ్ళే ఉన్నాయి కానీ వాడికి ఎందుకు క్యాన్సర్ వచ్చిందని అంటూ ఉంటారు.
ఏ తప్పుతం చేయలేదు, ఎటువంటి పాపం తెలియని, అన్యం పుణ్యం తెలియని వారికి కూడా మరి ఎందుకు సఫరింగ్ వస్తుందంటే వారి కుటుంబంలో ఒక శాపం ఉంది. క్యాన్సర్ అనే శాపం ఉండవచ్చు, లేక జ్యేష్ఠ పుత్రులను జ్యేష్ఠ పుత్రికలను పట్టుకునే శాపం ఉండవచ్చు. మనం చేసే కార్యాలు మొదటి వారి మీద పడతా ఉంటాయని మనం గ్రహిస్తూ ఉండాలి. కాబట్టి మనం ఎలాగ జీవిస్తున్నామో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన జీవితంలో మన చేసే కార్యాలు మనం విత్తేది ఒట్టి కేవలం మన జీవితం వరకే కాదు, 4 తరాలు లేక 1000 తరాల వరకు వెళ్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కానీ ఈరోజు వింటున్న మీరు ఏ విషయంలో, ఎక్కడ మీరు ఎంత చదువుకున్నా కూడా, ఎంత జ్ఞానం ఉన్నా కూడా సరిగ్గా సంపాదించని స్థితిలో మీరు ఉన్నారా? లేక ఎంత కష్టపడినా కూడా మీరు ఇంకా దరిద్రులుగానే ఉంటున్నారా? ఇంకా అప్పులు అడుగుతూ ఉంటున్నారా? అప్పులు చేస్తూ ఉంటున్నారా? అప్పు కూడా ఒక శాపమే అండి. తరతరాలుగా అప్పులు చేసే కుటుంబాలు ఉన్నాయి తెలుసా అండి. మరి అటువంటి అప్పుల జీవితం నుండి నువ్వు విడిపింపబడాలని దేవుడు కోరుకుంటా ఉంటున్నాడు. చూడండి, ఒక కుటుంబంలో మనము ఎంటర్ అయిన వెంటనే ఆ కుటుంబంలో ఉన్న శాపాలు మన మీదకి వస్తాయి, అలాగే ఆ కుటుంబంలో ఉన్న బ్లెస్సింగ్ కూడా వస్తూ ఉంటుంది. అందుకనే పెళ్లి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే పాత కాలంలో 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూసేవారంట. ఎందుకంటే మరి ఆ శాపాలు ఏదైతే ఉందో అది ఫాలో అవుతూ ఉంటుంది, క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. అందుకే నిర్గమకాండం 20వ అధ్యాయము 5వ వచనం చూడండి, దేవాది దేవుడు చెప్తా ఉంటున్నాడు, ఏలే అనగా నీ దేవుడైన యెహోవా అనగు నేను రోషం గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించుదును అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. అబ్రహాం తండ్రి పేరు తేరా. మరి ఆయన విగ్రహారాధన చేసేవాడు. అసలు నిజం చెప్పాలంటే నోవా సంతానము వీళ్ళందరూ. అయితే మనం చూస్తే అబ్రహాం కుటుంబం కూడా శాప కుటుంబంగా మారింది. మరి లోతు తండ్రి అంటే అబ్రహాం యొక్క సహోదరుడు త్వరగా చనిపోతారు, అకాల మరణం. అలాగే తేరా. అలాగే మనం చూస్తే అబ్రహాం కూడా ఒక శాపం ఉంది, ఏంటంటే పిల్లలు లేరు. ఇస్సాకు కూడా అదే శాపం ఉంది. అలాగే యాకోబు రాహేలు ఇద్దరు కూడా మరి ఆ యొక్క పిల్లలు లేని తత్వంలో, పిల్లలు లేని శాపంలో వాళ్ళు ఉంటా ఉన్నారు. అబ్రహాము దేవుని సన్నిధిలో దేవునితో స్నేహం చేసిన తర్వాత దేవుడు ఆయనను ఎక్కువగా ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే ఇస్సాకు తన భార్య గురించి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ యొక్క ప్రార్థన ఆలకించాడు. అలాగే యాకోబు రాహేలు జీవితంలో కూడా మనం చూస్తున్నాం. అలాగే మరి యూదా యొక్క శాపం కూడా మనం చూస్తూ ఉంటున్నాము. మరి కోడల విషయంలో కూడా మరి మీ అందరికీ ఆ కథ తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ మరి 2 కుమారులు చనిపోతూ ఉంటారు. మరి ఎందుకంటే వారు చేసిన దుష్టక్రియలను బట్టి మరి యూదాను దేవుడు దృష్టించి తన కోడల ద్వారా దేవుడు మరొక ట్విన్స్ని దేవుడు దయచేస్తాడు. యాకోబు మరి ఏషావు ఎలాగో అలాగే యూదాకి మరి ట్విన్స్ని దేవుడు దయచేస్తాడు. అలాగే మన జీవితంలో కూడా మరి మన జీవితంలో ఏదైతే జరుగుతుందో పిల్లల జీవితంలో హిస్టరీ రిపీట్ అవుతుందని మనం గ్రహించాలి. అయితే ఇటువంటి సమస్యలు ఎలాగ పోవాలి అని మీరు అనుకున్నట్లయితే మనము ఫస్ట్ థింగ్ మన శాపం ఏంటి మీరు గ్రహించాలి, అది మీరు తెలుసుకోగలగాలి. ఏ శాపం వెంటాడుతుంది? కొంతమందికి తలనొప్పులు భయంకరంగా ఉంటుంది, ఫ్యామిలీలో తలనొప్పి ఉంటుంది. ఒక ఆయన మరి ఆ తలనొప్పి భరించలేక సుత్తతో కొట్టుకున్నాడంట, చనిపోయాడంట. మరి అదే తలనొప్పి వారి కుమారులకు వచ్చింది. ఆ కుమారులు కాదు కదా, వారి మనవ సంతానం కూడా వచ్చింది. అప్పుడు మరి ఆ తండ్రి చెప్తా ఉన్నాడు, మా నాన్నగారు తలనొప్పితో బాధపడి సుత్తితో కొట్టుకున్నాడు, ఆ నొప్పి భరించలేక చనిపోయాడు, అలాగే నీ కూడా అలాగే వస్తుంది, కాబట్టి మనము ప్రార్థన చేయాలని చెప్పాడు. నిజమే, మన జీవితంలో కొన్ని శాపాలు మనం చేసే కార్యాలు బట్టి మన బ్లడ్లో ఉన్న బ్లడ్ లైన్ కర్సెస్ అంటారు, ఆ కర్సెస్ మన మీదకి వస్తూ ఉంటుంది. మరి యేసై కాలంలో కూడా మనం చూస్తూ ఉంటున్నాము, యేసైని యూదులందరూ కూడా అప్పగించి మరి నిరపరాధ రక్తంను అప్పగించినారు. చూడండి మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనం, నేను నిరపరాధి అంటే నీతిమంతుని రక్తంను అప్పగించి పాపము చేసి తిని అని చెప్పాను. అందుకు వారు దాంతో మాకేమి పని, నీవే చూచుకోమని చెప్పారు. ఇక్కడ ఈ విషయం చూస్తే ఫరిసీలు మరి నిరపరాధ రక్తము మరి వారు ఏం చేశారంటే మాకు తెలియదు అని చెప్పేసి యూదా ఇస్కరియోతుకి ఏ డబ్బు అయితే ఇచ్చారో ఆ డబ్బును మరొకసారి ముట్టుకోలేదంట. ఎందుకంటే యూదా ఇస్కరియోతు ఆ డబ్బును పడేస్తాడు. నిరపరాధ రక్తంతో నేను సంపాదించిన ఈ సంపాదన అని చెప్పి మరి ఆయన సూసైడ్ చేసుకుంటాడు. కొన్నిసార్లు సూసైడల్ టెండెన్సీ అనేది ఫ్యామిలీ నుండి వస్తూ ఉంటుంది. మా నాన్నగారికి కూడా సూసైడల్ టెండెన్సీ ఉండిందంట. అంతేకాదు నాకు కూడా సూసైడల్ టెండెన్సీ ఉండింది. అలాగే మన పిత్తర్లకు ఏదైతే ఉందో అది రక్తంలో ప్రవహిస్తూ ఉంటుంది. అయితే మన యేసయ్య రక్తమును ప్రతిసారి కమ్యూనియన్ తీసుకున్న ప్రతిసారి మీరు ఇలాగ ప్రార్థన చేయండి, అయ్యా ఇది నా ఫ్యామిలీ రక్తం కాదు, ఇది నా DNA కాదు, నీ
DNA నాకు కావాలి, నీ రక్తము నాకు కావాలి అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. మత్తయి సువార్త 27-24లో మనం చూస్తే పిలాతు ఇది నిరపరాధ రక్తం అని గ్రహించి ఆయన ఏం చేస్తాడంటే మనుషుల ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తము గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకోనండి అని చెప్పాను. 25వ వచనం చదువు. ఇక్కడ చూడండి ఎంత మూర్ఖులో. అందుకు ప్రజలందరూ వారు ఏమన్నారంటే వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అనే మాట ప్రకటించారు. అంటే శాపాన్ని కావాలని కోరుకున్నారు. మీకు ఒక మాట తెలుసా, యేసయ్య చనిపోయిన నెక్స్ట్ తరం వారు జీవితం ఎలా ఉంది తెలుసా, రోమా ప్రభుత్వం వచ్చి ఆ నెక్స్ట్ తరం వారిని భయంకరమైన శిక్షకు గురి చేశారు, అనేకులను చంపించేశారు, సింహాలను పంపించారు, భయంకరంగా వేధించారు. అంతేకాదు హిట్లర్ కాలంలో మరి 6 లక్షల యూదులను చంపించేశాడు. అంతేకాదండి ఫర్ 1900 years 1900 సంవత్సరాల వరకు, అంటే యేసయ్య చనిపోయిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ నుండి కనుక లెక్క కడితే కనుక ఫర్ 1900 years ఇజ్రాయెల్ దేశం లేదు. దే వర్ స్కాటర్డ్. వారందరూ చెదిరిపోయారు. దాదాపు 2000 సంవత్సరాల వరకు యూదులు వారి దేశంలో వారు లేరు. అంటే దేవుడు అబ్రహాంకి ఇచ్చిన నిబంధన, దేవుడు ఇస్సాకుకి యాకోబులకు ఇచ్చిన నిబంధన, ఇజ్రాయేల్ అని పిలువబడి మరి యాకోబుకి ఇచ్చిన నిబంధన కూడా ఆ శాపము ద్వారా వీరు చెప్పిన మాట వాని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని ఎప్పుడైతే చెప్పారో నెక్స్ట్ తరం నుండి ఆ యొక్క శాపం వారికి వచ్చింది. వారు ఎక్కడికి వెళ్ళాలో వారు రక్తము చిందించేంతగా, వారు నాశనమయ్యేంతగా మరి శత్రువులు వారిని ఆకర్షించుకున్నారు, శత్రువులు వారిని ఆకట్టుకున్నారు. ఈరోజు మన జీవితంలో కూడా మనం ఏం పలుకుతున్నాం? రాహేల్ కూడా అన్నది, నువ్వు నాకు పిల్లలు లేకపోతే నేను చచ్చిపోతానన్నది. నిజంగానే అకాల మరణం పొందుకుంది, చనిపోయింది. మన నోటితో కూడా వచ్చే శాపాలు మనం కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఎవరో శపించిన అవసరం లేదు. పితరుల దోషమే కావచ్చు, మనం చేసిన క్రియల బట్టి, మనకున్న అవిధేయత బట్టి, మనకున్న ఫెయిత్లెస్ లైఫ్ బట్టి మనం కొని తెచ్చుకుంటూ ఉంటాం. అలాగే మన జీవితంలో కూడా కొన్ని సంవత్సరాల నుండి ఈ ఇజ్రాయిల్ 2000 సంవత్సరాల వరకు ఏ దేశం అయితే దేవుడు వారికి పాలు తేనెలు ప్రవహించే దేశం ఏదైతే దేవుడు వారికి ప్రామిస్గా ఇచ్చాడో, ఏ ల్యాండ్ అయితే ఇచ్చాడో దానిలో ఉండకుండా వారు చెదిరిపోయారని మనం చూస్తూ ఉంటున్నాం. అయితే మన దేవుడు కనికరించే దేవుడు. మరి మనకి ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో అప్పుడే వారికి కూడా ఇండిపెండెన్స్ వచ్చింది. చాలామంది యూదులు ఇజ్రాయెల్ దేశంలో ఉంటున్నారు. అసలు ఈ శాపాలు మన జీవితంలో ఎలాగ పోవాలని మీరు అనుకుంటున్నారో త్వరగా మనము ఒక్కొక్క పాయింట్కి వెళ్ళిపోదామండి. నీవు ఒకవేళ గుర్తించినట్లయితే ఇది శాపమే, ఈ బీపీ వచ్చింది, ఈ షుగర్ వచ్చింది, ఈ అనారోగ్య సమస్య వచ్చింది, ఈ అబార్షన్స్, ఈ యొక్క డివోర్సెస్ జరుగుతాయి, కోర్టు కేసెస్ జరుగుతున్నాయి, అనారోగ్యం, ఈ మానసిక అనారోగ్యం, మానసిక రోగం అంటారు కదండి, అది కూడా మీకు ఉన్నట్లయితే ఒక్కసారి అది రాసుకునండి. మీరు ఈ కర్స్ మీ జీవితంలో ఉండకూడదు. చాలాసార్లు మనం ఎంత ప్రయత్నం చేసినా ఆశీర్వాద తలుపులు తెరవవు. ఎందుకంటే శాపం అడ్డుగా ఉంది కాబట్టి. ఆ శాపం కొట్టివేయబడినాక గొప్ప తలుపులు, గొప్ప ద్వారాలు మీరు దేవుడు మీ కొరకు తెరిచిన ఆశీర్వాద తలుపులు మీరు చూస్తారు. అయితే ఎలాగ పోవాలి శాపాలు? మొట్టమొదటిగా మనం చూద్దామండి. గలతీకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. ఈ లాస్ట్ లైన్ చూద్దాం. క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. క్రీస్తు యేసయ్య మన కొరకు శాపమయ్యాడు. ఒక మంచి విషయం ఏంటంటే నీ శాపం కొరకు ఒక ఆయన చనిపోయాడు, నీ కొరకు ఒక గొప్ప దేవుడు చనిపోయాడు. అంతేకాదు నీ శాపం నుండి కూడా నువ్వు విడిపింపబడతావు. అంటే నీ డివోర్స్, డెట్స్, మరి భయంకర విగ్రహారాధన చేసిన మీ కుటుంబాలు ఉన్నట్లయితే అది కూడా ఒక శాపమేలాగా మీ కుటుంబంలో వెల్లడవుతూ ఉంది. అయితే వీటన్నిటి నుండి విడిపించబడడానికి యేసయ్య వైపు మీరు చూడండి. యేసయ్య నమ్ముకొనండి, రక్షణ పొందుకొనండి, యేసు నామంలో యేసయ్య రక్తంలో కడగబడండి, కమ్యూనియన్ తీసుకొనండి పరిశుద్ధాత్మ చేత. మరి మీరు నడిపింపబడాలి. అంతేకాదు బాప్తిజం పొందుకొని యేసయ్య రక్తము మీ మీద ఉన్నట్లయితే మీ మీద ఉన్న శాపం ఆయన మీద వేయబడింది. మీరు గ్రహించి మరి ఆ శాపాన్ని కొట్టివేయచ్చు. అయితే నేను నా పెళ్ళైన తర్వాత త్వరగా నేను గర్భం ధరించలేదు. అప్పుడు నేను ఏం చేశానంటే మా ఫ్రెండ్స్ ఎవరికైతే గర్భం ధరించారో వారి పేర్లు రాసుకొని నాకే రాలేదని బాధపడేదాన్ని. అయితే దేవుడు ఒక మాట చెప్పాడు, ఎవరు గర్భం అయితే నేను తెరిచానో వారి పేర్లు రాసుకో. అంతేకాదు నీవు యేసయ్య రక్తముతో మరి కడగబడిన నీవు ఎవరైతే గర్భం రాలేదు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి.
నేను నీ శాపాన్ని విడిపిస్తాను అని చెప్పాడు. అంతే ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను. ట్యూస్డేస్, ఫ్రైడేస్, మంగళవారం, శుక్రవారం ఉపవాసం ఉండడం స్టార్ట్ చేశాను. దేవాది దేవుని యొక్క రక్తంలో కడగబడిన నేను బాప్తిజం తీసుకున్నాను. కానీ ఈ యొక్క శాపం పోవడానికి మరొకసారి అయ్యా నీ రక్తపు బొట్టు నా మీద, నా కుటుంబం మీద మీరు ఉంచండి ప్రభా అని ప్రార్థన చేశాను. మరి కొన్ని కుటుంబాలు శాపగ్రస్తమైన కుటుంబాలుగా ఉండవచ్చు. అయితే యేసయ్య రక్తము ఎక్కడైతే ఉంటుందో ఆ మరణ దూత దాటిపోవాల్సిందే. యేసయ్య రక్తం ఎక్కడైతే ఉంటుందో శాపాలను తెచ్చిపెట్టే దూత దాటిపోవాల్సిందే. కాబట్టి నీవు యేసయ్య రక్తంలో కడగబడాలి. ప్లీడ్ ద బ్లడ్ లైన్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు యొక్క రక్తమే జయమని చెప్తూ నీవు నీ శాపాన్ని కొట్టివేసుకోగలవు. తెలుసండి, విశ్వాసం ఉంటే చాలు. అయ్యా నీ ఒక్క రక్తపు బొట్టు చాలు నాయన. చాలాసార్లు నా దగ్గరకు వస్తూ ఉంటారు చాలామంది, అక్క ప్రార్థన చేయండి, నాకు ఈ యొక్క భయంకరమైన అస్వస్థత ఉందని చెప్పినప్పుడు ఆయిల్ బాటిల్ తీసుకుంటాను. ఇది ఆయిల్ కాదమ్మా, ఇది యేసయ్య యొక్క రక్తం. ఈ ఆయిల్ను నువ్వు రాసుకున్నప్పుడు నిజానికి నువ్వు యేసయ్య రక్తాన్ని రాసుకుంటున్నావు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో యేసు రక్తంగా మారాలని నువ్వు ప్రార్థన చేసి రాసుకుంటావో అప్పుడు నిజంగా యేసయ్య రక్తంగా మారుతుంది. అప్పుడు ఆయన రక్తం ఏం చేసిందంటే మన శాపాలను మనలను విడిపించింది. నువ్వు నమ్మాలి. యేసయ్య నువ్వు ఉన్నావు, నాకు చాలు, నీ రక్తం నా కొరకు చిందించావు చాలు, నువ్వు నా కొరకు చనిపోయావు, నువ్వు నా కొరకు తిరిగి లేచావు ప్రభా, ఈ శాపం వెళ్ళిపోతుంది ప్రభా, నా శాపాలను నువ్వు మోసావని నువ్వు నమ్మితే చాలు. ఇంత సింప్లిఫైడ్గా దేవుడు చేశాడు. ఆయన కష్టపడ్డాడు, ఆయన రక్తం చిందించాడు. కానీ నీకు సింపుల్గా ఒక మాట, ఒక ప్రార్థన చేస్తే చాలు. ఆయన రక్తాన్ని, ఆయన యొక్క శిల్వ త్యాగాన్ని నువ్వు నమ్మితే చాలు అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ప్రతిదినం మీరు యేసయ్య యొక్క రక్తాన్ని మీ ఇంటి మీద, మీ కుటుంబం మీద మీరు ప్రోక్షించుకోగలుగుతారు ప్రార్థన చేసి. అలాగే రెండో విషయానికి మనం వెళ్ళిపోదామండి. ఫర్గివ్నెస్ అంటే క్షమాపణ. ప్రభు మనకి నేర్పించాడు ఏంటంటే మీ అపరాధాలు క్షమించబడాలంటే ఇతరుల అపరాధాలను మీరు క్షమించాలని దేవుడు చెప్పాడు. ఒకసారి పేతురు అడతాడు, నేను 7 సార్లు క్షమించాలా ప్రభు అంటే ఆయన 7 సార్లు 77 అని చెప్తాడు దేవుడు. అంటే దాదాపు 490 సార్లు, దాదాపు 500 సార్లు ఒక వ్యక్తిని నువ్వు క్షమించాలి. చూడండి, క్షమించడం ఎంత పవర్ఫుల్ అంటే మనము ఎవరినైనా మనస్ఫూర్తిగా క్షమిస్తే మన దోషాలు వెళ్ళిపోతాయంట. ఎంత అద్భుతం కదండి. సో మీ పితరులు చేసిన దోషాలు కూడా వెళ్ళిపోవాలంటే నువ్వు ఎవరు దొరుకుతారో, ఎవరిని క్షమించాలా అని వెతకాలి. ఎందుకంటే ఎవరినైతే నువ్వు క్షమిస్తూ మనస్ఫూర్తిగా క్షమించి మరి ఎటువంటి గ్రడ్జ్ లేకుండా, వారి విషయంలో ఎటువంటి బాధ లేకుండా, లేక వారి విషయంలో ఎటువంటి ద్వేషం లేకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ శాపాలు వెళ్ళిపోతాయి. అందుకే ట్రై టు బీ అ ఫర్గివర్. నువ్వు ఎంత క్షమిస్తే అంత ఘనుడుగా నువ్వు ఉంటావు. నువ్వు ఎంత క్షమిస్తే అంత ఆశీర్వాదం నీ కుటుంబంలో ఉంటుంది. కొంతమంది నా దగ్గరకు వచ్చి ప్రార్థన కోరుతూ ఉంటారు, అమ్మ మరి మేము ఇంతకాలం ప్రార్థన చేస్తున్నాము, మా కొడుకుకి కోడలికి అస్సలు పిల్లలు లేరు అని చెప్తా ఉంటారు. అప్పుడు నేను అంటూ ఉంటాను, అమ్మ మీరు మీ కోడలి కొరకు ప్రార్థన చేశారా? ప్రార్థన చేస్తున్నానండి, కానీ ఆమెనే ప్రార్థన చేయట్లేదని చెప్తుంది. అప్పుడు నేను అన్నాను, మీ కోడలి విషయంలో ఎక్కడైనా మీరు క్షమించలేని స్థితిలో మీరు ఉన్నారా అన్నప్పుడు, అవునండి చాలా విషయాలు ఉన్నాయని. అప్పుడు నేను చెప్పాను, మీరు క్షమించండి. మీ ప్రార్థన, మీరు క్షమించిన తర్వాత మీరు చేసే ప్రార్థన మీ కుమారుడు లేక మీ కోడళ్ళకి కూడా కార్యం జరుగుతుంది. అలాగే కోడల్ని పిలిచాను, అమ్మ మీ అత్తగారిని నువ్వు క్షమించలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావా అంటే, అవునండి అంటే, క్షమించడం స్టార్ట్ చేయి, వెంటనే నీ గర్భం తెరవబడుతుంది అని దేవుడు చెప్తున్నాడు అని చెప్పాను. వెంటనే వారు ప్రార్థన చేయడము స్టార్ట్ చేస్తారండి. వారి ఇంట్లో కుటుంబ ప్రార్థన చాలా చక్కగా పెట్టుకునేవారు. అత్త, కోడలు, భర్త అందరు కలిసి కూర్చునేవారు, ప్రార్థన పెట్టుకునేవారు. కొన్ని దినాల్లోనే దేవుడు వారి గర్భం తెరిచాడు. మనస్ఫూర్తిగా క్షమిస్తే గొప్ప లాభం ఉంటుందండి. మన దోషాలు కూడా క్షమించబడతాయి, మన పాపాలు కూడా క్షమించబడతాయి, మన శాపాలు ఎత్తివేయబడతాయి. కాబట్టి రెండో పాయింట్ క్షమించాలి. మూడోదిగా మనం చూద్దాము, మత్తయి సువార్త 16:19లో ఒక మంచి మాట ఉంది. మీరు ఏదైతే మీరు బంధిస్తారో పరలోకంలో నేను దాన్ని బంధిస్తా అంటున్నాడు. అంటే మీరు బంధించే ప్రార్థన చేయమని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే, విశ్వాస సహిత ప్రార్థన ఎటువంటి శాపానైనా కరువునైనా కొట్టివేస్తుంది. విశ్వాసంతో ప్రార్థన చేయి. విశ్వాస సహిత ప్రార్థన చేసి అనేకులను మరి రోగాశయం మీద ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తారు. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి, బంధించు. ప్రభా ఈ శాపము నేను ఊరుకోను ప్రభా, ఇది నాది కాదు, ఇది నాకు తగదు ప్రభా, నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే, బంధించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ యొక్క భయంకరమైన ఆ శాపం బంధింపబడే ప్రార్థనను చేయగలగాలి. ప్రభుని అడగాలి, ఎలాగ చేయాలి నాయన, నీ నామం బట్టి ప్రార్థన. అప్పుడు దేవుడు అంటాడు, నా నామం బట్టి నువ్వు ప్రార్థన చేయి. యేసయ్య నామం బట్టి నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ యొక్క
శాపము బంధింపబడుతుంది. అంతేకాదు ఆశీర్వాదము విప్పబడుతుంది. 4వ పాయింట్కి మనం వెళ్ళిపోదామండి. 4వ పాయింట్ ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఫాస్టింగ్ ప్రేయర్స్ కెన్ బ్రేక్ ఎనీ యోక్. మెడ మీద ఉన్న మెడ మీద ఉన్న ఏ కాడైనా కూడా ఉపవాస ప్రార్థన విరగొట్టగలదు. కాబట్టి నువ్వు ఉపవాస ప్రార్థించే. నినివే పట్టణస్థులు మీ అందరికి తెలుసు కదండి. యోనా కాలంలో మరి నినివే పట్టణస్థులు భయంకరమైన దోషాలు, తప్పులు చేస్తారు. అయితే ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం విన్నారో, ఉపవాస ప్రార్థనలు పెట్టుకున్నారు, రాజు సహితము, అలాగే రాజు సహితము, మంత్రులు, ప్రజలు, అంతేకాదండి వారి యొక్క పశువులు, వారి యొక్క పిల్లలు కూడా ఉపవాస ప్రార్థన చేశారంట. అంతే దేవుడు తన మనసును మార్చుకున్నాడు. ఉగ్రత నుండి వారు విడిపించబడ్డారు. ఉపవాస ప్రార్థన నువ్వు చేయగలిగితే ఆ శాపం కొట్టివేయబడుతుంది. ఏ కాడి మీ ఇంట్లో ఉన్నా అది కొట్టివేయబడుతుంది. నీతో ఎండ్ అవ్వాలి. నేను ఇందాక చెప్పినట్టు మరి నా గర్భము అందనప్పుడు దేవుడు నాతో చెప్పినప్పుడు వారానికి 2 సార్లు ఉపవాస ప్రార్థన చేశాను. దేవుడు నాతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. దేవుడు ఏది సరి చేసుకోమన్నాడు అది సరి చేసుకోవడం స్టార్ట్ చేశాను. దేవునిలో ఎక్కువగా గడపడం స్టార్ట్ చేశాను. ఎవరైతే ఎక్కువగా దేవునితో గడుపుతారో వారు ఆశీర్వదించబడతా ఉంటారు. నేను అది చూశాను. అంతే దేవాది దేవుడు శాపాన్ని కొట్టివేయడు. అంతే దేవాది దేవుడు శాపాన్ని కొట్టివేశాడు. తరతరాల నుండి వస్తున్న శాపాన్ని కొట్టివేశాడు. అలాగే నీ జీవితంలో కూడా అలాగ చేస్తాడు. 5వదిగా మనం చూసినట్లయితే దేవుడు మనకిచ్చిన వాగ్దానం. మీకు ఏ వాగ్దానం దేవుడు ఇచ్చినా అది ఆత్మ ఖడ్గం లాంటిది. ఖచ్చితంగా యూ హ్యావ్ టు స్పీక్ దట్ ప్రామిస్. యూ హ్యావ్ టు క్లెయిమ్ దట్ ప్రామిస్. స్పీక్ ద వర్డ్. దేవుని యొక్క మాట పలుకుతూ ఉండండి. దేవుని యొక్క మాట ఎంతగా పలుకుతే అంతగా ఆ భయంకరమైన రోగం నుండి నువ్వు విడిపింపబడతా ఉంటావు. ఒకసారి ఒక బ్రదర్ మరి 70 to 80 years టైంలో ఆయన భయంకరమైన అనారోగ్య సమస్యలతో మరి బెడ్ మీద మరి మంచానికి పరిమిత అయ్యాడు. రోగశయం మీద ఆ పడక మీదే ఉన్నాడు. అయితే దురాత్మ శక్తులు ఆయనని ప్రేరేపిస్తూ ఉంటున్నాడు. నీ దేవుడు నీకేం చేశాడు? నువ్వు అంతగా దేవుని కొరకు నువ్వు జీవించావు, సండే స్కూల్ తీసుకున్నావు, దేవుని సేవ చేసావు, కానీ ఇదిగో ఈ రోగం వచ్చింది నీకు అని పదే అంటా ఉంటే ఒకరోజు ప్రార్థన చేస్తాడు. ప్రభా, ఏంటి నాయనా, వాట్ ఈస్ దిస్? నాకెందుకు నువ్వు ఇది దయచేసావు? నన్ను ఎందుకు ఇంత భయంకరంగా హింసపడుతున్నాను? నేను ఎక్కడ తప్పు చేస్తాను, క్షమించాను, కానీ నేను ఎక్కువగా నీ సేవ చేశాను కదా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి ఆయనకి తన ఆత్మలోకాన్ని చూపించాడు. ఆత్మలోకంలో ఆయన బెడ్ మీద అలాగ పడుకొని ఉన్నాడు. దేవుని వాక్యం ఎప్పుడైతే పలుకుతున్నాడో ఆయన నోటి నుండి వెలుగు వచ్చి పక్కనున్న దురాత్మ శక్తులను లయపరుస్తుంది. ఆ దురాత్మ శక్తులు ఈయన చెవులో ఏదో మాట్లాడుతున్నారు. ఆయనకి ఈ రోగం తెచ్చిపెట్టారు. అయితే ఎప్పుడైతే వాక్యము ప్రకటిస్తున్నాడో ఆ వాక్యంలో ఉన్న వెలుగు వచ్చి ఆ దురాత్మ శక్తులను లయపరుస్తుంది. ఈయన బలం పొందుకుంటున్నాడు. అది దేవుడు చూపించాడు. అంతే ఆ రోజు నుంచి అది తెలుసుకొని దేవుని క్షమాపణ కోరి ప్రతి నిత్యము దేవుని యొక్క వాక్యం పలుకుతూ ఉన్నాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానాలు పలుకుతూ ఉన్నాడు. ఆ వాగ్దానం పలికిన తర్వాత వెంటనే స్వస్థత త్వరలోనే శీఘ్రంగా వచ్చింది. అంతేకాదు ఆయన ఇంటికి వెళ్ళాడు. అంతేకాదు ఇంకా 15 సంవత్సరాలు సేవ చేశాడంట. 15-16 సంవత్సరాలు, దాదాపు when he was 90 years వరకు ఆయన బ్రతికి మరి సేవ చేసి చనిపోయాడంట. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి. నీవు కూడా దేవుని యొక్క వాగ్దానాలు పలుకు. దేవుడు నిన్ను ప్రేమించి ఒక వాగ్దానం ఇస్తూ ఉంటాడు. ఆ వాగ్దానాలు గొప్పవి. ఆ వాగ్దానాలు, ఆ ప్రామిసెస్ ఆర్ గ్రేట్. బిలాం సంగతి మనందరికీ తెలుసు. ఇజ్రాయెల్ ప్రజల్ని శపించడానికి బయలుదేరినా కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానం, నిబంధన గొప్పది. ఆ నిబంధన మరొకసారి ప్రకటిస్తూ ఉంటాడంట. దేవుడు అలా కార్యం చేస్తూ ఉంటాడు. నీవు నమ్మినట్లయితే, ఆ ప్రామిసెస్ని నువ్వు నమ్మినట్లయితే, ఇట్ ఈస్ ద స్వోర్డ్ ఆఫ్ ద స్పిరిట్. ఏ శాపనైనా కొట్టివేయగలదు దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఆ వాక్యం నెమరు వేసుకుంటా ఉండండి. గట్టిగా మీ ఇంట్లో చదువుకోనండి. చూడండి, మీరు హాల్లో కూర్చొని ఈ ఇంటిని దేవుడు దీవిస్తాడని మరి ఎక్కడైతే వాగ్దానాలు ఉన్నాయో, ఏ ఆశీర్వాదాలు ఇంటి మీద ఉన్నాయో ఆశీర్వాదాలన్నీ ప్రతి దినం ప్రకటించండి. 21 days చేయండి, 3 నెలలు చేయండి. చూడండి ఆశీర్వాదం ఎలాగ మీ ఇంటికి వస్తూ ఉంటాయో. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్ శక్తి, దేవుని యొక్క వాగ్దానంలో అంత శక్తి ఉంది. ద్వారాలు తెరవబడతా ఉంటాయి. అది ఇట్ ఈస్ ద స్వోర్డ్ ఆఫ్ ద స్పిరిట్. దేవుని యొక్క ఆత్మ ఖడ్గంగా ఉంటుంది. కాబట్టి నువ్వు ప్రకటించు. నీకు అనారోగ్యం ఉన్నట్లయితే ఈ రోగము యేసయ్య యొక్క రక్తం చేత లయపరచబడుతుందని నువ్వు చెప్పు. 53వ యెషయా గ్రంథం నువ్వు చదువుతూ ఉండు. అలాగే నీకు ప్రాస్పెరిటీ కావాలి, నీకు దరిద్రత ఉంది,
23వ కీర్తన చదవండి. సమృద్ధిని దేవుడు దయచేస్తానని చదవండి. అలాగే 81:16 కీర్తన చదవండి. అలాగే ఎక్కడైతే వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాలంతా తెరిచి ఒక్కొక్క రూమ్లో మీరు చదవండి. గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఆ శాపాన్ని తొలగిస్తాడు. విశ్వాసంతో ఈ కార్యం చేయండి. వ్యర్థమైన మాటలు పలికి మన నోట్లో లేనిపోని శాపాలు కూడా మన నోటి ద్వారా వస్తూ ఉంటున్నాయి. అందుకే 64వ కీర్తన 8వ వచనంలో ఉంది, వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుగే కారణమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నోటి నిండా శాపాలు కాదు, నువ్వు శపించడానికి ఇష్టపడ్డావు కాబట్టి నీకు శాపమే కలుగుతుందని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఆ శాపాలు మనకొద్దు. ఎవరిని పడితే వారిని శపించడం మనకి అవసరం లేదు. గాడ్ ఇస్ ద జడ్జ్. దేవుడే న్యాయాధిపతి. ఆయన చూసుకుంటాడు. ఆయన అందరినీ చూసేవాడు, ఆయన పరిశీలన చేసేవాడు, ఆయన న్యాయం చేసేవాడు. రివెంజ్ తీసుకోవడము ఆయన వశం. కాబట్టి ఆయనకు అప్పగించండి. ఇక మనం 6వ దానికి వెళ్ళినట్లయితే, డిస్కనెక్ట్ ఎమోషనలీ ఫ్రమ్ ద ఫ్యామిలీ దట్ ఈస్ కర్స్డ్. ఏ ఫ్యామిలీ అయితే కర్స్డ్గా ఉందో ఎమోషనల్గా మీరు డిస్కనెక్ట్ అవ్వండి. చూడండి, ఎక్కువగా ఎవరితో సహవాసం చేస్తామో వారి వలె అవుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన సామెతలు కూడా, పురాతనమైన సామెతలు కూడా మనం చూస్తున్నాం. 6 నెలల తర్వాత వారు వీరైతారు, వీరు వారైతారు. కాబట్టి ఇట్ ఈస్ అ స్పిరిచువల్ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుంది. మీరు ఎవరిని చేయి పట్టుకున్నా మీలోన ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది, తెలుసా అండి? వారి చేతిలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి బీ వెరీ కేర్ఫుల్. ఎవరితో అసోసియేట్ చేస్తున్నారో, ఎవరితో ఉంటున్నారో మీరు బీ వెరీ కేర్ఫుల్. కాబట్టి అబ్రహాం జీవితంలో కూడా మనం చూస్తే, దేవుడు ఫస్ట్ అబ్రహాం దీవించక ముందు ఒక మాట అంటాడు, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరు అంటాడు. వారిని మర్చిపో అని దేవుడు చెప్తా ఉంటాడు. అక్కడి నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళినప్పుడు కేవలం అబ్రహాం భార్య అలాగే లోతు మాత్రమే వస్తారు. మిగతా వాళ్ళు బయలుదేరుతారు కానీ ఆగిపోతారు. అలాగే దేవాది దేవుడు నీళ్ళు శపించబడిందంటే నీ ఇంట్లో మరి ఏ శాపం అయితే ఎవరి ద్వారా వస్తుందో ట్రై టు డిస్కనెక్ట్ విత్ దెమ్ ఎమోషనలీ, స్పిరిచువల్లీ. వారితో ఉండవచ్చు. ఇప్పుడు నా భర్తలో శాపం ఉందండి కాబట్టి నా భర్తని వదిలిపెట్టాలా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అలాంటివి కాదండి. ఇమోషనల్గా, స్పిరిచువల్గా డిస్కనెక్ట్ అవ్వండి. యూ బీ విత్ దెమ్ బట్ యూ ప్రే ఫర్ దెమ్. ఇమోషనల్గా డోంట్ బీ కాంటాక్టెడ్ ఎమోషనలీ విత్ దెమ్. సో దేవుని మీద నువ్వు ఆధారపడినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. సో బురద నీటిని కూడా దేవుడు మంచి నీళ్ళగా తయారు చేయగల దేవుడు. మన వల్ల కాదు, బురద నీటిని మనం మంచిగా చేయలేం. కానీ దేవుడు అంటున్నాడు, నేను చేయగలుగుతాను. ఎటువంటి భయంకరమైన బురదగా, ఎటువంటి మలినం ఉన్న నీ కుటుంబంలో నీవు నాతో కనెక్ట్ అవ్వు, నాతో అసోసియేట్ అవ్వు. మన యేసయ్య ఆశీర్వాదింపబడినవాడు. ఆయన హెచ్చింపు ఎంత గొప్పదంటే ఆయన అన్ని నామం కంటే పైనామంగా ఆయన నామం ఉంది. యూ గెట్ కనెక్టెడ్ టు హిమ్. నీ నామము దేవుడు హెచ్చిస్తాడు, నిన్ను దేవుడు హెచ్చిస్తూ ఉంటాడు. శిష్యులండి, యేసయ్యతో ఉన్న శిష్యులు మరి అంతవరకు అందరు తిట్టుకునేవారు. వారికి బూతులు వచ్చేవి. ఎందుకంటే వారు మరి చేపలు పట్టే జాలర్లు. వారి నోటి నిండా బూతులు వచ్చేదంట. కానీ యేసయ్యతో ఉండడం వల్ల జ్ఞానయుక్తంగా మాట్లాడడం, అంతేకాదు వారి నడక, వారి యొక్క లైఫ్ స్టైల్ మారిపోయింది. వారికి ఒక రాజు టీవీ వచ్చింది. దేవునితో ఉండడం ద్వారా, అనేక విషయాలు తెలుసుకోవడం ద్వారా వారి ఈ లోకం పట్ల ఉన్న మక్కువ తగ్గిపోయి దేవుని పట్ల ఉన్న మక్కువ పెరిగింది. అలాగే నీవు కూడా దేవునితో సహవాసం చేసినట్లయితే, ప్రతి నిత్యం చేసినట్లయితే మంచి నీరు, చూడండి మనం ట్యాప్ ఇప్పితే మంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. అయితే ఆ యొక్క గిన్నె నిండా చెడ్డ నీళ్ళు ఉన్నాయనుకోండి, మట్టి నీళ్ళు ఉన్నాయనుకోండి, ఆ ట్యాప్ ఇప్పండి, ఆ మట్టి నీళ్ళు అన్నీ వెళ్ళిపోయి మంచి నీళ్ళుగా మారుతుంది. సో కనెక్ట్ టు గాడ్, డిస్కనెక్ట్ ఫ్రమ్ ఆల్ దోస్ పీపుల్ హూ ఆర్ బ్రింగింగ్ కర్స్ ఇన్ టు యువర్ లైఫ్. అలాగే ఆఖరిదిగా 7వదిగా హీలింగ్ అండ్ డెలివరెన్స్ సర్వీసెస్. హీలింగ్ అండ్ డెలివరెన్స్, ఏ సేవకుడు అయితే హీలింగ్ అండ్ డెలివరెన్స్ చేస్తారో వారి దగ్గరికి మీరు వెళ్ళండి. ఎందుకంటే బైబిల్లో కీర్తనలు 34వ కీర్తన 17వ వచనంలో నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. వారు ప్రార్థనలన్నీ దేవుడు విని వారి శ్రమలన్నింటిలో ఉండి వారిని విడిపించును అనే మాట మనము చూస్తూ ఉంటున్నాం. నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి శాపము డెలివరెన్స్ సర్వీస్ ద్వారా వెళ్ళిపోతుంది. నీ వల్ల ఇవన్నీ కాకపోతే ఒక్కసారి దేవుని సన్నిధికి రండి. చూడండి, ఒక అతను దేవుని దగ్గరికి వచ్చాడు. నా కుమారుడు మరి భయంకరంగా నురుగు కక్కి ఫిట్స్తో బాధపడుతున్నాడు, దురాత్మ పట్టుకుందని చెప్పినప్పుడు మరి శిష్యులు చేయలేకపోయారు, హీలింగ్ అండ్ డెలివరెన్స్ చేయలేకపోయారు. అయితే యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఎంతకాలం మీతో ఉండాలి, మీరు ఇందుకే కదా పిలువబడతారని చెప్పి యేసయ్య ఒక్క నిమిషంలో ఆయనని హీల్ చేశాడు, డెలివర్ చేశాడు. అంతే, ఇంకా ఆ శాపం వెళ్ళిపోయింది, ఆ పాపం వెళ్ళిపోయింది, ఆ దోషము ఆ కుమారుడికి రాలేదు.
అలాగే నీవు కూడా దేవుని యొక్క సేవకులు ఎప్పుడైనా ఒక కూడిక పెట్టారు, డెలివరెన్స్ సర్వీస్ అని పెట్టారంటే అది వారి ప్రేరేపణ కాదు, ఖచ్చితంగా దేవుని యొక్క ప్రేరేపణ. నిన్ను విడిపించడానికి, ఆ భయంకరమైన శాపాన్ని నుండి విడిపించడానికి, నీ కుటుంబము విడిపించబడ్డానికి దేవుడు మరి హీలింగ్ అండ్ డెలివరెన్స్ సర్వీసెస్ పెట్టినప్పుడు, స్వస్థత విడుదల అనే సర్వీసెస్ పెట్టినప్పుడు తప్పనిసరిగా నీవు నీ కుటుంబం హాజరవ్వండి. అలాగే ఈ మాటలు వింటున్నా మీరు, రేపటి దిన మనం సోచ్ చర్చ్లో హీలింగ్ అండ్ డెలివరెన్స్ సర్వీస్ పెడుతున్నామండి. ఉపవాసంతో రండి. 11 గంటల నుండి 3 గంటల వరకు ఉంటుంది. ఉపవాసంతో రండి. ఏ శాపం ఉందో అది తొలగిపోవాలనే విశ్వాసంతో మీరు రండి. ఆ శాపాలన్నీ దేవుడు తొలగించడానికి ఇష్టపడుతూ ఉంటున్నారు. కాబట్టి ఈ 7 కూడా మీరు పాటించండి. ప్రతి నిత్యము మీరు దేవుని సన్నిధిలో మనం ఎలా జీవిస్తున్నామో ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి దాని విషయంలో కూడా మరి జాగ్రత్తగా జీవించండి. గొప్ప దీవెనలు మీరు పొందుకుంటారు. ప్రార్థన చేస్తానండి. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, ఈ రోజునైనా మాకున్న సమస్య కారణం ఏంటి అని నువ్వు చెప్పి ఉన్నావు నాయన. ఈ యొక్క శాపం అనే సమస్య నాయన మరి మమ్మల్ని మా కుటుంబాలను వెంటాడుతున్న భయంకరమైన సమస్య కొట్టివేయండి అయ్యా. పాపము, శాపము అయ్యా, భయంకరమైన దరిద్రత, అనారోగ్యము, డివోర్సులు అయ్యా, పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు కానీ ఆలస్యంగా జరగడం అయ్యా, వాయిదా అవ్వడము నాయన, ఇవన్నీ కొట్టివేసి నాయన ఈ రోజునైనా ఎలాగ నువ్వు విడిపింపబడాలో నువ్వు చెప్పినందుకు నీకు వందనాలు నాయన ప్రభ. అయ్యా, నీ బిడ్డలనైనా ప్రభ తండ్రి వేచి చూస్తున్నారు నాయన. ఎందుకు మాకు ఈ భయంకరమైన దరిద్రత, ఎందుకు మాకు నెమ్మది లేనితనం, ఎందుకు సమృద్ధి లేదు, ఎందుకు మా జీవితాల్లో ఏది తలపెట్టుకున్నా ఏ కార్యం జరగట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో వారికున్న మెడ మీదున్న కాడిని కొట్టి వేసి అయ్యా గొప్ప కార్యాలు చేస్తామని నమ్ముచున్నాము నాయన. అలాగే నీ బిడ్డలు ఎవరైతే ప్రభా తండ్రి ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో నీ 2 చేతులు చాపి వారిని దీవించి నడిపించమని, అలాగే రేపటి దిన మనం జరగబోయే హీలింగ్ అండ్ డెలివరెన్స్ సర్వీస్లో కూడా మీరే ఉండి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదండి, 7 పాయింట్స్ విన్నాము. సో ఏ కీడైతే రిపీట్ అవుతుందో మీ ఫ్యామిలీలో, ఏ భయంకరమైన బాధలు, సమస్యలు రిపీట్ అవుతున్నాయి, అవన్నీ కొట్టివేయబడ్డానికి దేవుడు మీకు చక్కని 7 పాయింట్స్ చెప్పాడు. పాటించండి. ఆ శాపంలో నడుస్తున్నారు ఇప్పటి వరకు, ఆశీర్వాదంలో ఇంకా మీరు నడవబోతున్నారని నమ్ముచున్నాను. సీ యూ అగైన్ నెక్స్ట్ వీక్ అండి విత్ అ వెరీ గుడ్ మెసేజ్. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ ద లార్డ్.